షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్కుంటలో శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ 1లో మల్కాజిగిరి కమిషనర్ ఆదేశాల మేరకు మీ సురక్ష అవగాహన సదస్సు నిర్వహించారు. షామీర్పేట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ శశివర్ధన్ రెడ్డి, కానిస్టేబుల్ పాల్గొన్నారు. శ్రీ సాయి అనురాగ్ అపార్ట్మెంట్ ఏ బ్లాక్ సెంటర్ అరవింద్ గుప్తా, బి బ్లాక్ సెంటర్ కళ్యాణ్ గౌడ్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ రాజు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపార్ట్మెంట్లో సెక్యూరిటీ వచ్చిన వారిని గమనించి లోపలికి పంపాలని పోలీసులు తెలిపారు. వచ్చిపోయే వారిని గమనించాలని, ఏ అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నేపాల్ నుంచి కొంతమంది దొండగులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారని, వాళ్లను గమనించాలని పోలీసులు తెలిపారు. సందేశ్ బాగుంటుంది, అంత ఆఫీసర్ ఏదైనా ఒక సొసైటీ ఉంది అని అంటే ఎంత పిలుపు రాగానే అందరూ వచ్చేస్తారు. మామూలుగా ఇటువంటి కమ్యూనిటీస్లో ఇంకెన్నో బాడీలీ అఫెన్స్లు అంటే నేరాలు జరుగుతున్నాయి, మర్డర్లు, మానభంగాలు ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి. వాడెవడో తెలియదు మనకి. ఇంట్లో మనం ఒంటరిగా ఉంటాం, ఇంకా ఒంటరిగా లేడీస్ ఉంటారు. ఎవడో డెలివరీ బాయ్కి వస్తాడు, మీ అడ్రస్ తీసుకుంటాడు, మిమ్మల్ని వాచ్ చేస్తాడు, డైలీ వాచ్ చేస్తాడు. ఒక్కరే ఉంటున్నారు. డే టైంలో నైట్ టైంలో ఎట్లా ఉంటుందని మీ అబ్జర్వ్ చేసి వాడు వచ్చి ఏదో అఫెన్స్ చేస్తున్నాడు. ఇదే కాకుండా డెలివరీ బాయ్ కాకుండా మీ సర్వెంట్, మీ ఇంట్లో పనిచేసే ఆమె కూడా ఎప్పుడు ఏదో ఒకటి వాచ్ చేస్తుంటుంది, ఏ టైంలో ఎట్లా ఉంటారని చెప్పేసి. ఆమె చేయకపోయినా కనీసం పక్క వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఏదో చూపిస్తారనే ఉద్దేశం కొద్దీ. అందుకే మీకు మీరే సురక్ష, దానికి మా పోలీసు వారి సహకారం ఉంటుందని చెప్పేసి మా సిపి మేడం గారు మల్కాజిగిరి కమిషనరేట్లో ఇంట్రడక్షన్ చేశారు. సిపి మేడం అంటే అందరికీ తెలుసు, మీకు అది చెప్పలేదు. వీళ్ళకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది మేడం. సొసైటీలో వీకర్ సెక్షను ఫస్ట్ వచ్చేది మీరు, తర్వాత ఓల్డేజ్ పీపుల్ వీకర్ సెక్షన్ కిందకి వేస్తారు. తర్వాత ఆర్ఫాన్స్, ఇటువంటి వీళ్ళకందరికీ కూడా మా మేడం చాలా ప్రియారిటీ ఇస్తుంది. మెయిన్గా ఏంటంటే జవహర్ నగర్లో జరిగింది, వాళ్ళు ప్యూర్ ఓల్డేజ్ పీపుల్ 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వెంటనే అందరి కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం కొద్ది మేడము ఇమీడియట్గా వితిన్ 2 డేస్లోనే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసింది. ఈ ప్రోగ్రాం మేడం స్టార్ట్ చేసింది కేవలం అటువంటి ఇన్సిడెంట్ జరగద్దు ఫ్యూచర్లో ఎక్కడైనా సరే, మన కమిషనరేట్లో కాదు, ఆల్ ఓవర్ స్టేట్ తెలంగాణలోనే ఎక్కడ ఇటువంటి ఇన్సిడెంట్ జరగద్దు. సర్వెంట్ వల్ల మిగతా వాళ్ళకి ఎటువంటి అంటే ఓనర్స్కి ఇబ్బంది కలగద్దు. రేపు పొద్దున అంటే డెత్ అటువంటి జరగకుండా ఉండద్దు, ఎటువంటి లాస్ ఉండద్దు అనే ఉద్దేశం కొద్దీ ఈ ప్రోగ్రాము ముందస్తుగా మేడం ప్రిపేర్ 2 రోజుల్లోనే. జూబ్లీ హిల్స్ జరిగింది, తర్వాత జవహర్ నగర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 రోజుల్లోనే ఈ ప్రోగ్రాం ప్రిపేర్ చేసింది మేడం. ప్రోగ్రాం ప్రిపేర్ చేసి మీ అందరి దగ్గరికి మమ్మల్ని పంపించి ఖచ్చితంగా మీ పోలీసు వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజల రక్షణ ఇంపార్టెంట్. ప్రజలు బాగుంటే రేపు పొద్దున ఎలాంటి అఫెన్స్ జరగకపోతే మేము బాగుంటామండి. అఫెన్స్ జరిగింది అని అంటే ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. అటువంటి అభద్రతా భావం మీకు ఎప్పుడు కూడా రావద్దనే ఉద్దేశం కొద్దీ మేడము ప్రజల పక్షాన నిల్చొని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. ఇంకా ఇది ఫస్ట్ ఇంట్రడక్షనే, ఇంకా ఎన్నో వస్తుంటాయి. మీ వద్దకే మేము వస్తాం, మీరు కూడా రావద్దు అని అంటే జస్ట్ ఏంటంటే ఈ ఫియర్నెస్ పోగొట్టడానికి మేము వచ్చినామనంటే ఫియర్నెస్ పోతుంది, ఈజీగా మీరు మాతో యాక్సెస్ అవుతారు. యాక్సెస్ కావాలనే ఉద్దేశంతో అందుకే సెకండ్ టైం కూడా మీ దగ్గరికి రావాలి. నేను అదే అనుకున్నా, ఫస్ట్ ఇక్కడనే పెడదామనుకున్నా. పాపం అక్కడ యోగా క్లాస్ అయిపోయింది 6 o'clockకి. తొందరగా రండి, ఓల్డేజ్ పీపుల్ ఎక్కువ ఉన్నారనంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. క్షమించండి, మీరు లేట్ అయినందుకు ఏమనుకోవద్దు. కాకపోతే మన కాలనీలో కొద్దిగా తక్కువ అవుతుంది. మీ దగ్గర వచ్చే సర్వెంట్ ఎవరున్నా కానీ, వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కానీ ఆల్రెడీ షేర్ చేసినా, కావాలంటే మళ్ళీ గ్రూప్లో షేర్ చేస్తా. ఖచ్చితంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. దాంట్లో మీరు మేము ఫీడ్ చేసినామనంటే ఆల్ ఓవర్ తెలంగాణలో ఫీడ్ అయి ఉంటుంది. అది అడ్రస్ నేనే దగ్గర నుండి అప్డేట్ చేసి పంపిస్తున్నాను. ఇంకా ఏదైనా పెండింగ్ ఉంది అని అంటే ఇదైతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. వచ్చేసరికి మీ గ్రూప్లో నేను ఉన్నా ఆల్రెడీ, మీ అన్ని నాట్ చేస్తా. మీరు పెట్టే గ్రూప్లోనే చూసుకుంటా. ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అని అంటే మీకు ఏదైనా గ్రూప్ అవుతుంది అని అంటే మా ద్వారా ఏదైనా ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను.
చేస్తున్నారు మీ సహకారంతో అంత ఇంకా కావాలని చెప్పి ఎందుకంటే వన్స్ ఒకసారి ఫీల్ చేసినామనంటే కాస్త భయం ఉంటుంది. పోలీసు వారు ఫీల్ చేసి మీ రక్షణాలు ఉంటాయి. మా రక్షణ అంటే పోలీసుల రక్షణ మాకెందుకు అన్నట్టుగా మీకే రక్షణ కావాలి కదా అని మా మేడం మెయిన్ ఉద్దేశంతో ఇంట్రడక్షన్ చేసింది. దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని మరొక్కసారి మా ద్వారా మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీలైనంత కాడికి స్పెడ్ చేస్తూ ఎవరన్నా అటువంటి వాళ్ళు కనిపించున్నారంటే బై సిటిజన్ ఫోటోలో ఉంటుంది, బై పోలీసులు మీకు మీరన్నా మీరు చేయొచ్చు, లేదు మాకు చెప్పినాక చేస్తాం. అటువంటిది ఇంకా ఎక్కువ చేయాలి. మన కాలనీలో మన అపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఎటువంటి అటెంప్ట్ జరగదు, ఫ్రీ అపార్ట్మెంట్ అన్నట్టుగా ఉండాలని అనురాగ్ 1, అనురాగ్ 2 కూడా అనుకుంటున్నా. అటువంటిది జరగద్దు. ఒకవేళ పొరపాటున జరిగిందన్నా కానీ పోలీసు ఉన్నది ఎల్లవేళలా ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే మేము వస్తాము, వీలైన కాడికి డిటెక్షన్ చేస్తాము. ప్రతి అఫెన్స్ అంటే మీరు వచ్చి ఇదే కాకుండా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఎక్కడైనా అఫెన్స్ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఏది గుర్తు రాకపోతే అరే మా పోలీసు ఉన్నారు అలా నడవచ్చు, నా నంబర్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు నేను అఫెన్స్ ఇంటరాక్షన్ ఉంటుందని అది అయిపోయినాక సార్తో పాటు నేను వచ్చిన మొత్తం ఇప్పటి వరకు మన మల్కాజ్గిరిలో 48,000 ఇమిగ్రేషన్స్ జరిగినాయి. అదంతా పబ్లిక్ కోఆపరేషన్తో ఒక 10,000 ఏమో సిటిజన్స్ చేసిండ్రు, మిగతా 37,000 మా పోలీసు వాళ్ళు ఇంటింటి తిరిగి చేశారు అనమాట. సో ఇంకెవరైనా ఛానల్ ఉంటే కూడా అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. ఎట్లా అంటే పనులకు ఒక భయం అనేది ఉంటుంది. వాళ్ళు మంచోళ్ళే ఉంటారు, 99% మంచోళ్ళు ఉంటారు. 1% ఎవరైనా కొంచెం ఏదైనా చెడు ఉద్దేశం ఉన్నా అరే సెట్ అయిపోతారు, అరే మన డీటెయిల్స్ అంతా పోలీస్ పోర్టల్ ఉంది, ఎందుకు ఈ తప్పు చేద్దామని. థ్యాంక్ యూ.